అయితే ఇప్పుడు మనం ఏం చూద్దాం అంటే క్లాజెస్ చూద్దాం అండి. సో ఫ్రేజెస్ అయిపోయి నెక్స్ట్ అండి క్లాజెస్ చూద్దాం. ఓకే, సో కొద్దిగా ఫోకస్ చేయండి. రీసెంట్ టైమ్స్లో ఇస్తూ ఉన్నారండి, అందుకే పెట్టడం జరిగింది. అయితే క్లాజ్ అండి. సో క్లాజ్ అన్నా కూడా ఇట్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అండి. ఫ్రేజ్ అన్నా కూడా ఇట్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. క్లాజ్ అన్నా కూడా ఇట్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మీనింగ్ఫుల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అంటే నచ్చినట్టు ఏదో వర్డ్స్ అమర్చడం కాదండి. ఫ్రేజ్ అన్నా, క్లాజ్ అన్నా, అండ్ ఎట్ ద ఎండ్ సెంటెన్స్ అన్నా కానీ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ వర్డ్స్, మీనింగ్ఫుల్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్. అర్థవంతంగా ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, క్లాజ్ అంటాం. అయితే డిఫరెన్స్ ఏంటి, మీకు డౌట్ రావాలి. ఇప్పుడు ఫ్రేజ్కి క్లాజ్కి డిఫరెన్స్ ఏంటి, క్లాజ్కి ఫ్రేజ్కి సెంటెన్స్కి డిఫరెన్స్ ఏంటి, అదే చూద్దాం ఈరోజు. అయితే క్లాజ్కి ఫ్రేజ్కి బేసిక్గా డిఫరెన్స్ ఏంటంటే, క్లాజ్లో ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, సబ్జెక్టు వెర్బ్ ఖచ్చితంగా ఉండి తీరాలండి. సబ్జెక్టు వెర్బ్ ఖచ్చితంగా ఉండి తీరాలి, రెండు ఉండాలి. ఏదో ఒకటి లేకపోయినా అది క్లాజ్ అవ్వదు. ఖచ్చితంగా సబ్జెక్టు వెర్బ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, స్ట్రెస్ చేస్తున్నాను. అదే ఫ్రేజ్లో అయితే అందుకే రెడ్లో పెట్టడం జరిగింది, సబ్జెక్టు వెర్బ్ ఉండాల్సిన అవసరం లేదండి. సబ్జెక్టు వెర్బ్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇందాక వెరీ ఇంట్రెస్టింగ్ అని చూసాం, ఇందాక ద మూవీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చూసాం. వెరీ ఇంట్రెస్టింగ్లో అక్కడ సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వెర్బ్ ఎక్కడ ఉందండి, యాడ్జెక్టివ్ యాడ్వర్బ్ ఉంది. సబ్జెక్ట్ అంటే ఎవరైతే పర్సన్ పనిని చేస్తారో, ఏ పర్సన్ గురించి అయితే మాట్లాడుకుంటామో దాన్ని సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అంటాం. అక్కడ వెరీ ఇంట్రెస్టింగ్లో సబ్జెక్ట్ ఎక్కడ ఉంది, వెర్బ్ ఎక్కడ ఉంది, లేదు కదా. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ అ ఫ్రేజ్ అండి. ఓకేనా, వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ అ ఫ్రేజ్. అక్కడ సబ్జెక్టు వెర్బ్ లేదు కాబట్టి అది క్లాజ్ అవ్వదు, అది క్లాజ్ అవ్వదు. క్లాజ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఏమి ఉండాలి, సబ్జెక్టు వెర్బ్ ఉండి తీరాలి. సబ్జెక్టు వెర్బ్ ఉండి తీరాలి. ఫ్రేజ్కి సబ్జెక్టు వెర్బ్ ఉండాల్సిన పని లేదండి. అయితే ఇది ఎప్పుడు కూడా క్లాజ్ కెన్ ఆర్ కెనాట్ యాక్ట్ యాజ్ అ సెంటెన్స్. అయితే సమ్ టైమ్స్ క్లాజ్ అనేది సెంటెన్స్ కింద కూడా ఉండొచ్చు. అంటే సమ్ టైమ్స్ క్లాజ్ కెన్ బి అ సెంటెన్స్ అండి. అంటే ప్రతిసారి అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. ఫ్రేజ్ అనేది ఖచ్చితంగా సెంటెన్స్ అవ్వదండి. కెనాట్ బి అ సెంటెన్స్. ఇది అసలు సెంటెన్స్ కింద అవ్వదు. అసలు సెంటెన్స్ కింద ఫ్రేజ్ అనేది ఎప్పుడు ఒక సెంటెన్స్, కంప్లీట్ సెంటెన్స్, ఒక స్టాండ్ అలోన్ సెంటెన్స్ ఎప్పుడు అవ్వదండి ఫ్రేజ్. అలా కాకుండా క్లాజ్ అయితే ఇట్ కెన్ యాక్ట్ యాజ్ అ సెంటెన్స్ ఆర్ ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ అ సెంటెన్స్. అది సమ్ టైమ్స్ సెంటెన్స్ కింద ఉండొచ్చు, కంప్లీట్గా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కింద ఉండొచ్చు, లేదంటే ఉండకపోవచ్చు. బట్ ఫ్రేజ్ ఏంటంటే ఖచ్చితంగా సెంటెన్స్ కింద ఉండదు. ఇదే డిఫరెన్స్ అండి. క్లాజ్కి ఫ్రేజ్కి ఏంటి అని అంటే ఇదే డిఫరెన్స్. ఒక క్లాజ్ అనేది సెంటెన్స్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది, అవ్వని కేసెస్ కూడా ఉంటాయండి. బట్ ఫ్రేజ్ ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ అ సెంటెన్స్ అండి, కెనాట్ బి అ సెంటెన్స్. అసలు ఫ్రేజ్ అంటేనే అది సెంటెన్స్ కాదు. ఓకేనా, సో ఇదండి. అయితే ఎగ్జాంపుల్స్ చూద్దాం బేసిక్గా. అంటే క్లాజెస్, ఫ్రేజ్, క్లాజ్ అంటే ఏంటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎందుకంటే మనం క్లాజెస్ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి బేసిక్గా క్లాజ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మీరు ఇక్కడ జాగ్రత్త చూసుకుంటే మై యంగర్ బ్రదర్ ఇది సింగిల్గా చూసాం అనుకోండి. మై యంగర్ బ్రదర్ అనేది నౌన్, యంగర్ అనేది యాడ్జెక్టివ్. సో నౌన్ ప్లస్ యాడ్జెక్టివ్, ఇది ఒక ఫ్రేజ్, స్పెసిఫిక్గా నౌన్ ఫ్రేజ్ అండి. అలా కాకుండా వెరీ హార్డ్ వర్కింగ్ అనేది యాడ్జెక్టివ్, వెరీ అనేది ఏంటండి, వెరీ అనేది ఏంటి, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, దానికి సంబంధించిన మోడిఫైర్. ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్. అంటే దీన్ని సపరేట్గా చూసినప్పుడు ఇది నౌన్ ఫ్రేజ్, ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్. అవునా? అయితే మీరు కంప్లీట్గా చూడండి, ఇక్కడ జాగ్రత్తగా కంప్లీట్గా చూస్తే మై యంగర్ బ్రదర్ ఈజ్ వెరీ హార్డ్ వర్కింగ్. ఇక్కడ ఈజ్ అనేది ఏంటండి, ఇట్ ఈస్ అ వెర్బ్. మై యంగర్ బ్రదర్, ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, మా యంగర్ బ్రదర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఇట్ యాక్ట్స్ యాజ్ అ సబ్జెక్ట్. సో ఇక్కడ సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కాబట్టి దిస్ ఈస్ అ క్లాజ్ అండి. దిస్ ఈస్ అ క్లాజ్. అర్థమైందా అండి? సో క్లాజ్ అవ్వడానికి మీరు కంప్లీట్గా చూడండి ఈ సెంటెన్స్ మొత్తాన్ని. ఈ మొత్తాన్ని మీరు కంప్లీట్గా చూస్తే ఈ లైన్ మొత్తాన్ని, మై యంగర్ బ్రదర్ ఇట్ ఈస్ అ ఫ్రేజ్ అండి. మనం సింగిల్గా దీన్ని చూస్తే ఇట్ ఈస్ అ ఫ్రేజ్, నౌన్ ఫ్రేజ్ స్పెసిఫిక్గా. వెరీ హార్డ్ వర్కింగ్, సో ఇది యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అండి. ఓకేనా, యాడ్జెక్టివ్ ఫ్రేజ్ అనమాట. అలా కాకుండా మీరు కంప్లీట్గా కంబైన్ చేశారు అనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది, ఈజ్ అనేది వెర్బ్ అండి. మై యంగర్ బ్రదర్, మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాం, యంగర్ బ్రదర్ గురించి మాట్లాడుకున్నాం. సో మై యంగర్ బ్రదర్ ఈజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. సో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది, సో ఇట్ ఈస్ అ క్లాజ్. మీకు ఏం అర్థం అవ్వాలండి, ఫ్రేజ్ ఎప్పుడు కంప్లీట్ సెంటెన్స్ కింద యాక్ట్ చేయదు, బట్ ఇట్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్. అంటే ఏదైనా ఇది చూడండి, ఈ వెరీ హార్డ్ వర్కింగ్ ఇది ఒక ఫ్రేజ్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. మై యంగర్ బ్రదర్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ సెంటెన్స్. సో ఫ్రేజ్ ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ అ సెంటెన్స్, బట్ ఇట్ కెన్ బి అ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అండి. అర్థమైందా? సో అదొకటి.
రెండు, క్లాజ్ అనేది ఎప్పుడు కూడా క్లాజ్ అంటే సబ్జెక్టు వెర్బ్ ఉండి తీరాలి. సబ్జెక్ట్ లేకపోయినా వెర్బ్ లేకపోయినా అది క్లాజ్ అవ్వదు. అర్థమైంది కదండి. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ అండి, యు ట్రైడ్ హార్డ్. ఇక్కడ చూడండి, యు అనేది ఏంటి సబ్జెక్ట్, ట్రైడ్ అనేది వెర్బ్. సో యు ట్రైడ్ హార్డ్ ఈజ్ ఎ క్లాజ్. బట్ యు ఫెయిల్డ్. ఎక్కడ కూడా మీరు జాగ్రత్త చూసుకుంటే యు అనేది సబ్జెక్ట్, ఫెయిల్డ్ అనేది వెర్బ్. ఇక్కడ రెండు క్లాజెస్ ఉన్నాయి. అయితే ఇంకా స్పెసిఫిక్గా అవి ఏ టైప్స్ ఆఫ్ క్లాజెస్ ఏవి ఎలా ఐడెంటిఫై చేయాలని మనం చూస్తాం సబ్సీక్వెంట్ స్లైడ్స్లో. అయితే ఇక్కడ చూద్దామండి. ఇక్కడ యూ ట్రైడ్ హార్డ్. యూ ట్రైడ్ అనేది ఒక క్లాజ్. ఎందుకు? సబ్జెక్టు వెర్బ్ ఉంది. ఎందుకంటే రూల్ ఏంటి, సబ్జెక్టు వెర్బ్ ఉంటే ఇట్ ఈస్ అ క్లాజ్ అండి. ఇట్ ఈస్ అ క్లాజ్. సో ఇక్కడ యూ ఫెయిల్డ్ అండి. యూ ఫెయిల్డ్. యూ ట్రైడ్ హార్డ్ బట్ యూ ఫెయిల్డ్. ఇది ఒక క్లాజ్ కింద చూడాలి, ఎందుకో మీకు తర్వాత అర్థమవుతుంది. యూ ట్రైడ్ హార్డ్ ఇది ఒక క్లాజ్, బట్ యూ ఫెయిల్డ్ ఇది ఒక క్లాజ్. అర్థమైందండి. సో ఎలా ఐడెంటిఫై చేయాలి ఒక క్లాజ్ని? సబ్జెక్టు వెర్బ్ ఖచ్చితంగా ఉండి తీరాలన్నమాట. ఇక్కడ సబ్జెక్టు వెర్బ్ ఉంది, ఇక్కడ కూడా సబ్జెక్టు వెర్బ్ ఉంది. సో ఇది ఒక క్లాజే, ఇది ఒక క్లాజే అండి. అయితే ఇది పర్టికులర్గా ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నది మనం చూస్తామండి. మీరు బేసిక్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, ఇది క్లాజ్ అని చెప్పడానికి సబ్జెక్టు వెర్బ్ ఉండాలి ప్రధానంగా. ఫస్ట్ స్లైడ్స్లో అది చూడాలి మనం. సో ఇట్ ఈస్ ఆల్సో, ఇది కూడా ఇందులో రెండు క్లాజెస్ ఉన్నాయి. యూ ట్రైడ్ హార్డ్ ఒక క్లాజ్, బట్ యూ ఫెయిల్డ్ అనేది ఒక క్లాజ్ అండి. ఓకేనా. నెక్స్ట్, హీ ఈజ్ అ వర్కర్. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదొక కైండ్ ఆఫ్ సెంటెన్స్ అండి. ఇదొక టైప్ ఆఫ్ సెంటెన్స్, ఇదొక టైప్ ఆఫ్ సెంటెన్స్, ఇదొక టైప్ ఆఫ్ సెంటెన్స్. మూడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ అండి యాక్చువల్గా. ఓకేనా. మూడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. యాక్చువల్గా ఈ రెండు ఒకటే టైప్ ఆఫ్ సెంటెన్స్. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అనమాట. మీకు అది తర్వాత మీకు ఈ 2-3 స్లైడ్స్ చూసిన తర్వాత మీకు బాగా అర్థమవుతుంది ఏంటి డిఫరెన్స్ అన్నది. ఓకేనా. సో 3వ ఎగ్జాంపుల్ కూడా చూద్దామండి. హీ ఈజ్ అ వర్కర్. ఇక్కడ చూడండి, హీ అనేది సబ్జెక్ట్, ఈజ్ అనేది వెర్బ్. సో ఈజ్ అ వర్కర్ అనేది ఒక క్లాజ్. ఎందుకు? సబ్జెక్ట్ వెర్బ్ ఉంది కదా. సో ఈజ్ అ వర్కర్ అనేది ఒక క్లాజ్. అండ్ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్. సో ఇక్కడ కూడా సబ్జెక్ట్ ఉంది, వెర్బ్ ఉంది. సో ఈజ్ వర్కింగ్ హార్డ్ అనేది కూడా ఒక క్లాజ్. అర్థమైందా? సో ఈ రెండు కంబైన్ చేసినప్పుడు అది ఏ కైండ్ ఆఫ్ సెంటెన్స్ అవుతుంది అన్నది మనం తర్వాత చూద్దాం. ఓకేనా. సో బేసిక్గా మీకు అర్థమవలసింది ఏంటి, ఈజ్ అ వర్కర్ అనేది ఒక క్లాజ్, అండ్ అనే కంజంక్షన్ మధ్యలో ఉంది. హీ ఈజ్ వర్కింగ్ హార్డ్ ఇది ఒక క్లాజ్ అండి. సో బేసిక్గా మీకు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్స్ని మీకు అర్థమవలసింది ఏంటంటే, ఒక క్లాజ్ అంటే బేసిక్గా మీకు ఏముండాలి, ఖచ్చితంగా సబ్జెక్టు వెర్బ్ ఉండి తీరాలండి. అయితే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇందులో సెకండ్ ఎగ్జాంపుల్లో 2 క్లాజెస్ ఉన్నాయి, థర్డ్ ఎగ్జాంపుల్లో కూడా 2 క్లాజెస్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఒక్క క్లాజే ఉంది. ఎందుకు? ఒక్క సబ్జెక్టు వెర్బ్ ఉంది కాబట్టి ఇది ఒక్క క్లాజే, అది పక్కన పెట్టేసండి. ఇక్కడ 2 క్లాజెస్ ఉన్నాయి. అయితే 2 క్లాజెస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి మెయిన్ క్లాజ్ కింద యాక్ట్ చేస్తుందండి. ఏదో ఒకటి మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ అంటాం. రెండోది ఏంటంటే సబార్డినేట్ క్లాజ్ ఆర్ కోఆర్డినేటింగ్ క్లాజ్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. రెండోది ఏంటంటే సబార్డినేటింగ్ క్లాజ్ ఆర్ కోఆర్డినేటింగ్ క్లాజ్ కింద యాక్ట్ చేస్తుంది. అయితే అది ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, ఇందులో ఈ 2 క్లాజెస్ ఉన్నాయి కదా, ఇందులో మెయిన్ క్లాజ్ ఏంటి అని మీరు ఐడెంటిఫై చేయాలంటే వెరీ సింపుల్ అండి. ఎప్పుడైనా మెయిన్ క్లాజ్ ముందు ఏ కంజంక్షన్ కూడా రాదు. చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నోట్లో కూడా పెట్టాను, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మెయిన్ క్లాజ్ ముందు కంజంక్షన్ రాదు. మెయిన్ క్లాజ్ ముందు కంజంక్షన్ రాదు. ఇప్పుడు చూడండి, యూ ట్రైడ్ హార్డ్, ఇక్కడ ముందు ఏమైనా కంజంక్షన్ వచ్చిందా? రాలేదు. సో ఈ సెంటెన్స్లో వాట్ ఈస్ ద మెయిన్ క్లాజ్ అంటే, దిస్ ఈజ్ యువర్ మెయిన్ క్లాజ్. ఇక్కడ చూడండి, బట్ యూ ఫెయిల్డ్ ముందు బట్ అనే కంజంక్షన్ వచ్చింది. బట్ ఈస్ అ కంజంక్షన్ అండి. స్పెసిఫిక్గా ఏ కంజంక్షన్ అన్నది చూద్దాం. బట్ అనే కంజంక్షన్ వచ్చిందండి. సో ఇక్కడ కంజంక్షన్ వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుందండి, ఇది మెయిన్ క్లాజ్ అవ్వదండి. ఇది ఏమవుతుంది, దిస్ ఈస్ నాట్ ద మెయిన్ క్లాజ్. అర్థమైంది? యాక్చువల్గా ఇది కోఆర్డినేటింగ్ క్లాజ్ అండి. ఇదేంటి? కోఆర్డినేటింగ్ క్లాజ్. అది మనం చూద్దామండి. అయితే మెయిన్ క్లాజ్ ఎలా ఐడెంటిఫై చేయాలన్నది, ఎందుకంటే మెయిన్ క్లాజ్ ఐడెంటిఫికేషన్లో మనకి టైప్ ఆఫ్ సెంటెన్స్ డిపెండ్ అయి ఉంటుంది, అందుకని చెప్పి. ఓకేనా. నెక్స్ట్ అండి, ఈజ్ అ వర్కర్. ఇక్కడ ఏమైనా ముందు ఏమైనా కంజంక్షన్ వచ్చిందా? రాలేదు కదండి. సో ఇన్ దిస్ సెంటెన్స్ దిస్ ఈజ్ యువర్ మెయిన్ క్లాజ్ అండి. దిస్ ఈజ్ యువర్ మెయిన్ క్లాజ్ అండి. అండ్ హీ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇక్కడ చూడండి, ఎండ్ అనే కంజంక్షన్ వచ్చింది, దీని ముందు ఎండ్ అనే కంజంక్షన్ వచ్చింది. సో దిస్ ఈజ్ నాట్ యువర్ మెయిన్ క్లాజ్ అనమాట. అర్థమైంది కదండి. సో బేసిక్గా ఏంటి అని అంటే వెరీ సింపుల్ అండి. మీకు ఏంటి అని అంటే మెయిన్ క్లాజ్ ముందు ఎప్పుడు కూడా ఏ కంజంక్షన్ కూడా
రాదనమాట. నో కంజంక్షన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ మెయిన్ క్లాజ్. నో కంజంక్షన్ ఈజ్ యూస్డ్ బిఫోర్ మెయిన్ క్లాజ్. చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం నోట్ 1 ఏంటంటే మనం ఏం చెప్పుకున్నాం, ప్రతి సెంటెన్స్లో కూడా ఖచ్చితంగా ఒక్క క్లాజ్ అయినా ఉండాలి. మనం ఏమనుకున్నాం అండి, క్లాజ్ కెన్ యాక్ట్ యాజ్ ఎ సెంటెన్స్ అండి. సమ్ టైమ్స్ ఇట్ మే నాట్, ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ ఎ సెంటెన్స్ అండి. బట్ ఖచ్చితంగా ఒక సెంటెన్స్ ఉండాలి అంటే అందులో క్లాజ్ ఖచ్చితంగా ఉండి తీరాలండి. ఒక సెంటెన్స్ అవ్వాలంటే అందులో క్లాజ్ ఖచ్చితంగా ఉండి తీరాలి. అంటే ఎవ్రీ సెంటెన్స్ మస్ట్ రిక్వైర్ అట్లీస్ట్ 1 క్లాజ్. ఒక్క క్లాజ్ అయినా ఉంటేనే, అంటే సెంటెన్స్ అవ్వాలంటే బేసిక్గా సబ్జెక్టు వెర్బ్ ఉండి తీరాలండి. బేసిక్గా సబ్జెక్టు వెర్బ్ ఉండి తీరాలి. సో ఆ కేసులో సబ్జెక్టు వెర్బ్ ఉందంటే అది క్లాజ్ అవుద్ది కదండి. సో అప్పుడు మీకు ఏమనుకోవాలి, సెంటెన్స్ అంటే ఖచ్చితంగా అందులో క్లాజ్ ఉండి తీరాలి. దిస్ ఈస్ నోట్ 1. సో దిస్ ఈస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ అండి అబౌట్ క్లాజెస్ అనమాట. అసలు బేసిక్గా క్లాజ్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం అండి. అయితే కంజంక్షన్ అండి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కంజంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. మీరు టైప్ ఆఫ్ సెంటెన్స్, ఎందుకంటే రకరకాల రీసెంట్గా ఎగ్జామ్స్లో మీకు టైప్ ఆఫ్ సెంటెన్స్ అడుగుతున్నారండి. సెంటెన్స్ ఇచ్చి అది కాంపౌండ్ సెంటెన్సా, కాంప్లెక్స్ సెంటెన్సా, సింపుల్ సెంటెన్సా, కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ అని అడుగుతున్నారు. అది ఐడెంటిఫై చేయాలంటే బేసిక్గా మీకు ఈ కంజంక్షన్ మీద బాగా ఐడియా ఉండాలి. బేసిక్గా కంజంక్షన్ అంటే మనం ఏం చెప్పుకున్నామండి ఫస్ట్ క్లాస్లో, కంజంక్షన్ అంటే ఇట్ ఈస్ సంథింగ్ విచ్ కనెక్ట్స్. అంటే కనెక్ట్ చేస్తుంది 2 ఫ్రేజెస్ని కానీ, 2 క్లాజెస్ని కానీ, లేకపోతే 2 సెంటెన్స్ని కానీ కనెక్ట్ చేసేదే కంజంక్షన్. 2 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని కానీ. కంజంక్షన్ అంటే అది కంజంక్షన్. ఓకేనా. ఇది కోఆర్డినేట్ చేస్తూ ఉంటుంది, అంటే కనెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో బేసిక్గా ఈ కాంటెక్స్లో మీరు నేర్చుకోవాల్సింది టూ టైప్స్ ఆఫ్ కంజంక్షన్స్ అండి. ఒకటి కోఆర్డినేషన్ కంజంక్షన్, కోఆర్డినేషన్ చేసే కంజంక్షన్స్ అండి, దే ఆర్ కాల్డ్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. 2 సబార్డినేషన్, అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్స్. సో పేరుకి తగ్గట్టుగానే జస్ట్ ఇవి ఏం చేస్తాయంటే కోఆర్డినేట్ చేస్తాయి. ఇవేంటంటే కోఆర్డినేట్ చేస్తాయి, అంటే ఇవి సబార్డినేట్ చేస్తాయండి. పేరుకి తగ్గట్టుగానే ఇవి జస్ట్ ఏం చేస్తాయంటే ఒక క్లాజ్ని కలుపుతాయండి, అంతే. ఒక క్లాజ్ని మధ్యలో ఉంటాయి ఇవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్, జనరల్గా సబార్డినేషన్ అంటే ఏంటండి, ఎవరి కిందైనా పనిచేయడం. సబార్డినేట్గా యాక్ట్ చేయడం అంటే ఏంటంటే, ఇప్పుడు మనం కూడా ఇన్స్పెక్టర్ అయితే మన సూపరింటెండెంట్ కింద మనం సబార్డినేట్ అవుతాం. బేసిక్గా సబార్డినేట్ చేయడం అంటే ఏంటంటే ఎవరికైనా సపోర్ట్ ఇవ్వటం, లేదా ఎవరి మీదైనా డిపెండ్ అవటం, అంతే కదండి. సబార్డినేటింగ్ అంటే సింపుల్గా సపోర్ట్ తీసుకునే కంజంక్షన్స్ అనమాట. అర్థమైందా, మీకు అర్థమవుతుంది. సో అవి ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమవుతాయి, సబార్డినేటింగ్ కంజంక్షన్స్ ఏమవుతాయి. సబార్డినేటింగ్ అంటే ఏంటంటే సింపుల్గా సపోర్ట్ తీసుకుంటాయి, లేదా ఇంక ఇతరుల మీద డిపెండ్ అవుతాయి. బట్ కోఆర్డినేటింగ్ ఏంటంటే జస్ట్ కనెక్ట్ చేస్తాయి, 2 క్లాజెస్ని కనెక్ట్ చేస్తాయి, లేదా 2 సెంటెన్సెస్ని కనెక్ట్ చేస్తాయి, అంతే. ఓకేనా. సో కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ ఐడెంటిఫై చేయడానికి మీకు ట్రిక్ ఏంటంటే ఫ్యాన్ బాయ్స్ అండి, గుర్తుపెట్టుకోండి. ఏదైనా హీరోకి ఏంటి ఫ్యాన్ బాయ్స్ ఉంటారు కదా, అలా గుర్తుపెట్టుకోండి. బేసిక్గా ఫ్యాన్ బాయ్స్ ఇదేంటంటే జస్ట్ షార్ట్ ట్రిక్ లాగా అనమాట. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎఫ్ అంటే ఫర్ అండి, ఫర్ ఈస్ అ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అండి. ఏ అంటే ఎండ్ అండి, ఎన్ అంటే నెయిదర్, బి అంటే బట్ అండి, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్ అండి, ఎస్ అంటే సో అండ్ సెమీకాలన్ ఆల్సో. సెమీకాలన్ అంటే మీకు తెలుసు కదండి, దిస్ ఈజ్ సెమీకాలన్ అండి. ఇదైతే కంప్లీట్ కాలన్ అండి, మన ఈస్ట్ ఉంటుంది కదా కంప్లీట్ కాలన్, ఇది సెమీకాలన్ అంటారు. ఈ సెమీకాలన్ కూడా ఒక కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కింద యాక్ట్ చేస్తుంది అనమాట. అర్థమైందా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఒక క్లాస్ చూడగానే లేదా ఒక సెంటెన్స్ చూడగానే అది కోఆర్డినేటింగ్ కంజంక్షన్ సబార్డినేట్ కంజంక్షన్ తెలియడానికి వెరీ సింపుల్ అండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అవ్వాలంటే ఈ ఫ్యాన్ బాయ్స్లో ఉండాలి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటంటే ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే ఎండ్, ఎన్ అంటే నేదర్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ అంటే సో అండ్ ఆల్సో సెమీ కాలన్. సో ఇవి మినహాయించి ఏమొచ్చినా కానీ ఎక్సెప్ట్ ఫ్యాన్ బాయ్స్ మినహాయించి ఏమొచ్చినా కానీ అన్లెస్ అవ్వచ్చు, ఇఫ్, వెన్, బికాజ్, యాజ్ మచ్ యాజ్ లాంగ్ యాజ్ ఇఫ్, యాజ్ తో, బిఫోర్, ఆఫ్టర్, ఇన్ కేస్, ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అండి. ఇవన్నీ కూడా సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అర్థమైంది కదండి, వెరీ సింపుల్. మీరు ఫ్యాన్ బాయ్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. అర్థమైందా. సో ఫ్యాన్ బాయ్స్ గ్రూప్లో ఉన్నాయనుకోండి, అవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ కింద యాక్ట్ చేస్తాయి. అలా కాకుండా ఫ్యాన్ బాయ్స్ కానీ ఇంకేవైనా కూడా దే ఆర్ సబార్డినేటింగ్ కంజంక్షన్స్. అర్థమైంది కదండి, చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీకు సెంటెన్స్ ఐడెంటిఫికేషన్లో చాలా చాలా ఉపయోగపడతాయి. ఓకే. చూద్దామండి. అయితే బేసిక్గా మనం చెప్పుకున్నాం కదా, ఇందాక మీకు చెప్పాను మెయిన్ క్లాజ్ అని, మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ అంటామని. మనం బేసిక్గా ఇంట్రో చూద్దామండి, టైప్స్ ఆఫ్ క్లాజెస్. ఓకేనా, టైప్స్ ఆఫ్ క్లాజెస్ అండి, బేస్డ్ ఆన్ ద ఇది చూద్దామండి. సో అయితే ఎప్పుడైనా క్లాజెస్లో 3 టైప్స్ ఉంటాయి.
జనరల్గా 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ప్రిన్సిపల్ క్లాజ్, దీన్నే మనం మెయిన్ క్లాజ్ అని కూడా అంటామండి. దీన్నే మనం మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. ఓకేనా, మెయిన్ క్లాజ్ అని కూడా అంటాం. అంటే ఇది దేని మీద డిపెండ్ అవ్వదండి, అంటే దీనికి ఏం కన్జంక్షన్స్ అవసరం లేదు. ఓకేనా, ఇది ఒక స్టాండ్ అలోన్ సెంటెన్స్ కింద యాక్ట్ చేయగలదు. అంటే ఇంక మిగతా క్లాస్ సహాయం లేకపోయినా కానీ దానికి అదే ఒక సెంటెన్స్ కింద యాక్ట్ చేయగలదండి ప్రిన్సిపల్ క్లాస్ ఎప్పుడు కూడా. నెక్స్ట్ కోఆర్డినేటింగ్ క్లాజ్ అండి. కోఆర్డినేటింగ్ క్లాజ్ అంటే ఖచ్చితంగా క్లాజ్ అంటే అందులో సబ్జెక్ట్ వర్బ్ ఉండి తీరాలి, అన్నింటిలోని సబ్జెక్ట్ వర్బ్ ఉండాలండి. ఓకేనా, బేసిక్గా ఇక్కడ నుంచి నేను ప్రిన్సిపల్ క్లాస్ అయితే పీసీ అని, సీసీ అని, ఎస్సీ అని మెన్షన్ చేస్తాను. సో సబ్జెక్ట్ వర్బ్ ఉండాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ ఉంటాయి. కోఆర్డినేటింగ్ క్లాజ్ అంటే ఏంటండి, ఆ క్లాజ్లో కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ కనిపిస్తే కోఆర్డినేటింగ్ క్లాజ్ అండి. అలా కాకుండా సబార్డినేటింగ్ క్లాజ్ అంటే సబార్డినేటింగ్ కన్జంక్షన్స్ కనిపిస్తాయి. ఎందుకు చెప్పానంటే అందుకనే మీకు ఎందుకు టైప్స్ ఆఫ్ కన్జంక్షన్స్ చెప్పానండి. కోఆర్డినేటింగ్ కన్జంక్షన్స్ అంటే సింపుల్గా ఏంటి, ఫ్యాన్ బాయ్స్ క్విక్గా అనేసుకోండి మీ మైండ్లో. ఫ్యాన్ బాయ్స్ అంటే ఏంటండి, ఫర్ అండ్ నేదురు బట్ ఆర్ ఎట్ సో ఆర్ సెమీకోలన్, మిగతావన్నీ కూడా సబార్డినేటింగ్ కన్జంక్షన్స్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ కనెక్ట్ చేసింది అనుకోండి, అంటే ఆ క్లాజ్ ముందు కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ కనిపించింది అనుకోండి, అది కోఆర్డినేటింగ్ క్లాజ్ అండి. అలా కాకుండా ఆ క్లాజ్ లోపల చూడండి, నేను వాడే టెర్మినాలజీ చూడండి, ఎప్పుడైనా ఆ క్లాజ్ ముందు ఏదైనా కన్జంక్షన్ కనిపించి అది కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ అయితే అదేంటి, కోఆర్డినేటింగ్ క్లాజ్ అండి. అలా కాకుండా ఆ క్లాజ్ లోపల ఏదైనా కన్జంక్షన్ ఉందనుకోండి, సబార్డినేటింగ్ కన్జంక్షన్, అది సబార్డినేట్ క్లాజ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ముందు అనని ఇక్కడ లోపల అనని మీకు అర్థమవుతుంది ఎందుకు. నేను ఇక్కడ బోల్డ్లో పెట్టడం కూడా మీకు సబ్సిక్వెంట్ స్లైడ్స్లో బోల్డ్లో పెడతానండి. మీకు అక్కడ ఒక అబ్జర్వేషన్, మీకు ఒక చిన్న ఛాలెంజ్ అండి, అది చిన్న అబ్జర్వ్ చేయండి, చిన్న అబ్జర్వేషన్ ఉంటుంది. ఓకేనా, ఈ రెండుకి వేరియేషన్ ఏంటంటే నేను బోల్డ్ హైలైట్ తీయడం కూడా చేశానండి. అది మీరు ఒకసారి అబ్జర్వేషన్, జస్ట్ మీ అబ్జర్వేషన్ వదులుతున్నానండి అది. ఓకేనా, సో అయితే ఎగ్జాంపుల్స్ అండి, ఎగ్జాంపుల్స్ చూద్దాం. వెరీ సింపుల్ అండి, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు, వెరీ సింపుల్. మీరు ఏంటంటే ఇక్కడ ఇఫ్ హీ వర్క్స్ హార్డ్, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది, ఇఫ్ ఫ్యాన్ బాయ్స్లో ఉందా, లేదు, అంటే సబార్డినేటింగ్ కన్జంక్షన్. అంటే ఇప్పుడు ఇఫ్ హీ వర్క్స్ హార్డ్ ఏమవుతుందండి, సబార్డినేటింగ్ క్లాజ్. వెరీ సింపుల్ అండి. ఇఫ్ అనేది ఫ్యాన్ బాయ్స్లో ఉందా, లేదు కదండి. సో ఇక్కడ హీ వర్క్స్ హార్డ్, ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, వర్క్స్ అనేది వెర్బ్. సో ఇది ఒక క్లాజ్. ఆ క్లాజ్ ముందు మీకు ఏం కనిపించింది, సబార్డినేటింగ్ కన్జంక్షన్ కనిపించింది. సో ఇట్ ఇస్ అ సబార్డినేట్ క్లాజ్. ఆబ్వియస్లీ ఇది ఏమవుతుందండి, ప్రిన్సిపల్ క్లాజ్ అవుతుంది. ఇది ఏమవుతుందండి, ప్రిన్సిపల్ క్లాజ్ అవుతుంది. అంతే, జస్ట్ మీరు ప్రిన్సిపల్ క్లాజా సబార్డినేట్, ఈ స్లైడ్లో ఏంటంటే మీ పని సబార్డినేటింగ్ క్లాజా ప్రిన్సిపల్ క్లాజా అని ఐడెంటిఫై చేయాలి, లేదా కోఆర్డినేటింగ్ క్లాజా. అర్థమైంది, ఇక్కడ ఏమన్నా మీకు కన్జంక్షన్ కనిపిస్తుందా, కనిపించలేదు కదండి. సో ఇట్ ఇస్ అ ప్రిన్సిపల్ క్లాజ్, అంతే. నెక్స్ట్ హీ విల్ వర్క్ హార్డ్, ఇదేంటంటే ఇక్కడ మీకు ఏంటంటే ఇది సబ్జెక్టు, విల్ వర్క్ అనేది వెర్బ్, హార్డ్ ఇక్కడ ఏం కన్జంక్షన్ లేదు కదా ముందు. సో దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ క్లాజ్ అండి. ఇక్కడ దిస్ ఈజ్ యువర్ ప్రిన్సిపల్ క్లాజ్. ఇక్కడ ఏం కనిపిస్తుంది మీకు కన్జంక్షన్, ఎండ కనిపిస్తుంది. ఎండ అనేది ఏంటి, కోఆర్డినేటింగ్ కన్జంక్షన్. సో ఇక్కడ హీ విల్ పాస్ ద ఎగ్జామ్ అనేది ఏమవుతుందండి, కోఆర్డినేటింగ్ క్లాజ్. అర్థమైందండి, హీ విల్ పాస్ ద ఎగ్జామ్ అనేది ఏమవుతుంది, కోఆర్డినేటింగ్ క్లాజ్ అవుతుందండి. అర్థమైంది, ఎందుకు, ముందు కోఆర్డినేటింగ్ కన్జంక్షన్ ఉంది. సో ఇది ఏమవుతుందంటే కోఆర్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ అండి, వెన్ హీ కాల్స్ మీ, ఇక్కడ ఒక కన్జంక్షన్ వచ్చింది, వెన్ అనే కన్జంక్షన్. వెన్ అనేది ఫ్యాన్ బాయ్స్లో ఉందా, లేదు కదండి. సో ఇప్పుడు వెన్ ఏమవుతుంది, సబార్డినేటింగ్ కన్జంక్షన్ అవుతుంది. సో సబార్డినేటింగ్ కన్జంక్షన్ వచ్చింది కాబట్టి వెన్ హీ కాల్స్ మీ ఏమవుతుందండి, సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. సో సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుంది అండి. ఆటోమేటిక్ ఇది ఏమవుతుంది, వెరీ సింపుల్ అండి, ఖచ్చితంగా ఒక మెయిన్ క్లాజ్ ఉండి తీరుతుందండి. ఖచ్చితంగా ప్రతి సెంటెన్స్లో ఒక మెయిన్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ ఉండి తీరుతుంది అనమాట. అర్థమైందా. సో ఇది ప్రిన్సిపల్ క్లాజ్ అండి. నెక్స్ట్ హీ కాల్డ్ మీ, ఇక్కడ ఇది సబ్జెక్ట్, హీ కాల్డ్ అనేది వెర్బ్. సో ఈ కాల్డ్ మీ ఏమవుతుంది, ప్రిన్సిపల్ క్లాజ్ అండి, ఎందుకంటే ముందేమీ మనకు కన్జంక్షన్ రాలేదు. అండ్ ఇక్కడ బట్ వచ్చింది, బట్ అనేది ఫ్యాన్ బాయ్స్లో ఉందండి, ఉందా అండి, ఉంది, ఎందుకంటే బి అంటే బట్టేనండి. సో ఇక్కడ బట్ ఐ డిడ్ నాట్ గో, హీ కాల్ మీ బట్ ఐ డిడ్ నాట్ గో. సో ఇక్కడ ఐ డిడ్ నాట్ ఏమవుతుందండి, కోఆర్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. అర్థమైందా. సో ఈ స్లైడ్లో మనం ఏం చూసామంటే వెరీ సింపుల్ అండి, ఇక్కడ ప్రతి సెంటెన్స్లో కూడా 2 క్లాజెస్ ఉన్నాయి. ఓకేనా, ఒకటి ఖచ్చితంగా ప్రిన్సిపల్ క్లాజ్ అవుతుంది. మీ అబ్జర్వేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఖచ్చితంగా ఒక ప్రిన్సిపల్ క్లాజ్ అవుతుందండి. అది మిగతాది ఏంటంటే సబార్డినేటింగ్ క్లాజా ఆర్ కోఆర్డినేటింగ్ క్లాజా కనిపెట్టాం మనం. దేని బేసిస్ మీద, బేస్డ్ ఆన్ ద కంజంక్షన్. ఉన్న కంజంక్షన్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అయితే కోఆర్డినేటింగ్ క్లాజ్, ఉన్న కంజంక్షన్ సబార్డినేటింగ్ కంజంక్షన్ అయితే సబార్డినేట్ క్లాజ్ అండి. అర్థమైంది కదా, ఇక్కడ వరకు అర్థమైంది కదా, ఖచ్చితంగా అర్థమైంది కదండి. ఓకే. సో ఇప్పుడు మనం కంటిన్యూ చేద్దామండి. సో ఇక్కడ మీకు ఎందుకు అదంతా తెలియాలి అని అంటే, సబార్డినేటింగ్ క్లాజా కోఆర్డినేటింగ్ క్లాజా ప్రిన్సిపల్ క్లాజ్ అని తెలియాలంటే మెయిన్ అండి, ఇది మెయిన్ క్లాసిఫికేషన్.
ఇదేంటంటే అది బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, బట్ ఇదేంటంటే ఫంక్షన్. మొత్తం ఏంటి అని అంటే ఈ క్లాజ్ అనేది ప్రధానంగా ఉన్న టైప్స్ ఏమిటంటే ఇండిపెండెంట్ క్లాజ్ అండి. క్లాజ్లో ప్రధానంగా 2 టైప్స్ ఉంటాయండి, ఇండిపెండెంట్ క్లాజ్, డిపెండెంట్ క్లాజ్. అక్కడ ఉన్నది ఏంటంటే బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ అండి, అక్కడ ఏంటి బేస్డ్ ఆన్ స్ట్రక్చర్, ఇది బేస్డ్ ఆన్ ఫంక్షన్. అర్థమైందండి? సో ఫంక్షన్ ప్రకారం క్లాజ్ ఏంటండి, ఇట్ క్యాన్ బి అన్ ఇండిపెండెంట్ క్లాజ్ ఆర్ అ డిపెండెంట్ క్లాజ్ అండి. 2 కైండ్స్ ఆఫ్ క్లాజెస్ ఉంటాయి, ఒకటి ఇండిపెండెంట్ క్లాజ్, ఇంకొకటి డిపెండెంట్ క్లాజ్ అండి. అయితే ఇండిపెండెంట్ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, డిపెండెంట్ క్లాజ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఇది మన టాస్క్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఒకసారి ఇక్కడ సేమ్ ఎక్సర్సైజ్, ఇందాక చేసిన ఎక్సర్సైజ్ చేద్దాం. ఇక్కడ ఏంటంటే ఇఫ్ అనే కంజంక్షన్ కనిపిస్తుంది. ఇఫ్ అంటే ఏంటంటే ఫ్యాన్ బాయ్స్లో ఉందా, ఐ అనేది లేదు కానీ ఫ్యాన్ బాయ్స్లో, సో ఇఫ్ కూడా ఉండదు. ఇఫ్ అంటే సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఇది ఏమవుతుందండి, సబార్డినేటింగ్ క్లాజ్. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ మెయిన్ క్లాజ్. ఓకేనా? నెక్స్ట్ అండి, హీ విల్ కమ్ బ్యాక్. ఈ అనే సబ్జెక్టు, విల్ కమ్ అనేది వెర్బ్, ఇక్కడ ఏం కంజంక్షన్ లేదు కాబట్టి ఇది ప్రిన్సిపల్ క్లాజ్ అవుతుంది. ఎండ్ వచ్చిందండి, ఎండ్ ఫ్యాన్ బాయ్స్లో ఉంది కదా, ఏ అంటే ఎండ్ అండి. సో ఇది ఏమవుతుందండి, కోఆర్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. ఇదేమవుతుందండి, కోఆర్డినేటింగ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వెన్ అంటే ఏంటంటే ఫ్యాన్ బాయ్స్లో ఉందా, లేదు కదండి. సో వెన్ అనేది ఏంటండి, సబార్డినేటింగ్ కంజంక్షన్. సో ఇది ఏమవుతుందండి, సబార్డినేటింగ్ క్లాజ్ అవుతుందండి. సో ఐ షల్ మీట్ హిమ్ ఏమవుతుందండి, ప్రిన్సిపల్ క్లాజ్ అవుతుంది. అయితే ఇక్కడ డెవలప్మెంట్ ఏంటి అని అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా ఇట్ బికమ్స్ డిపెండెంట్ క్లాజ్. ఇట్ బికమ్స్ డిపెండెంట్ క్లాజ్. ఎందుకు డిపెండెంట్ క్లాజ్ అంటే సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా దాని అంతటా అదే, అంటే ఇంకొకరి సహాయం లేకుండా, పేర్లను చూడండి డిపెండ్ అవుతుంది. డిపెండెంట్ అంటే ఏంటండి, ఇంకో దాని మీద డిపెండ్ అవుతుంది అని అర్థం. సో సబార్డినేట్ క్లాజ్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ ద మెయిన్ క్లాజ్. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వెన్ హీ కమ్స్ బ్యాక్, తను తిరిగి వచ్చాక. మీరు అక్కడ కంప్లీట్ చేయకపోతే దానికి మీనింగే ఉండదండి. వెన్ హీ కమ్స్ బ్యాక్, తను తిరిగి వచ్చాక ఏం చేస్తారు, అదే మెయిన్ క్లాజ్ చెప్తుంది అనమాట. సో సబార్డినేట్ క్లాజ్ ఏంటంటే సింపుల్గా దాన్ని ఒక్కదాన్ని చూస్తే కనుక ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కంప్లీట్ అవ్వదు, ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాదు. అర్థమైందా అండి? అందుకే సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా ఇట్ బికమ్స్ అ డిపెండెంట్ క్లాజ్ బికాస్ కెనాట్ యాక్ట్ యాజ్ ఏ స్టాండ్ అలోన్ సెంటెన్స్. స్టాండ్ అలోన్ సెంటెన్స్ అంటే దాని అంతటది ఒక కంప్లీట్ సెంటెన్స్ కింద ఉండలేదండి. కెనాట్ యాక్ట్ యాజ్ ఏ స్టాండ్ అలోన్ సెంటెన్స్ అంటే ఏంటి, సబార్డినేట్ క్లాజ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ హీ కమ్స్ హియర్ అంటే తను ఇక్కడికి వచ్చినట్లయితే అక్కడ కంప్లీట్ సెంటెన్స్ ఎక్కడ ఉందండి, అంటే ఏదైనా కంప్లీట్ కాంటెక్స్చువల్ మీనింగ్ ఏమైనా వచ్చిందా, తను ఇక్కడికి వచ్చినట్లయితే ఏం చేస్తారు అన్నది మనం ఇంకో క్లాస్తో చెప్పాలండి. అదే మన ప్రిన్సిపల్ క్లాజ్ అనమాట. ఇఫ్ హీ కమ్స్ హియర్ వీ షల్ గో దేర్. అక్కడ తను ఇక్కడికి వచ్చినట్లయితే మేము అక్కడికి వెళ్తాము అని చెప్తేనే అక్కడ ఇఫ్ హీ కమ్స్ హియర్కి కంప్లీట్ మీనింగ్ వస్తుంది అనమాట. సో అందుకే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, సబార్డినేట్ క్లాజ్ ఈజ్ ఆల్వేస్ అ డిపెండెంట్ క్లాజ్ అండి. సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా డిపెండెంట్ క్లాజ్. పేర్లోనే ఉందండి. సబార్డినేషన్ అంటే ఏంటంటే ఎవరి మీదైనా డిపెండ్ అవ్వటం, ఎవరైనా సపోర్ట్ తీసుకోవటం. ఇట్ టేక్స్ ద సపోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ క్లాజ్ ఆఫ్ ద మెయిన్ క్లాజ్ అండి. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా ఇట్ కెనాట్ యాక్ట్ యాజ్ అ స్టాండ్ అలోన్ సెంటెన్స్. సో సబార్డినేటింగ్ క్లాజ్ ఈజ్ ఆల్వేస్ అ డిపెండెంట్ క్లాజ్ అండి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రిన్సిపల్ క్లాజ్ అనేది ఎప్పుడు ఇండిపెండెంట్ క్లాజ్ అండి, ఇంకా మనకు తిరగలేదు. ఇదేమవుతుందండి, డిపెండెంట్ క్లాజ్. ఇది ఎప్పుడు ఇండిపెండెంట్ క్లాజ్. అసలు ప్రిన్సిపల్ క్లాజ్కి ఏ విషయాలు గోదేర్, మేము అక్కడికి వెళ్తాం, బాగానే ఉంది కదండి. ఇక్కడ చూడండి, ఈ విల్ కమ్ బ్యాక్, తను వెనక్కి వస్తాడు, ఒక కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది కదా. ఐ షల్ మీటింగ్, నేను అతన్ని కలుస్తాను, కంప్లీట్ మీనింగ్ వస్తుంది కదండి. అలా కాకుండా ఇఫ్ హీ కమ్స్ హియర్, తను ఇక్కడికి వచ్చినట్లయితే అది కంప్లీట్ మీనింగ్ రావట్లేదు. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సబార్డినేటింగ్ క్లాజ్ విల్ ఆల్వేస్ యాక్ట్ యాజ్ డిపెండెంట్ క్లాజ్ అండ్ ప్రిన్సిపల్ క్లాజ్ ఈజ్ ఆల్వేస్ అ ఇండిపెండెంట్ క్లాజ్ అండి. తిరిగేలేదు. ప్రిన్సిపల్ క్లాజ్ ఆర్ మెయిన్ క్లాజ్, మెయిన్ అదే అండి. సో ఇట్ బికమ్స్ ఇండిపెండెంట్ ఆటోమేటిక్లీ. అయితే ఇప్పుడు కోఆర్డినేటింగ్ క్లాజ్ ఏమవుతుందన్నో చూడాలి మనం. కోఆర్డినేటింగ్ క్లాజ్ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇట్ యాక్ట్స్ ఇండిపెండెంట్లీ. అర్థమైందంటే డిపెండెంట్ క్లాజ్ ఒక్క సబార్డినేటింగ్ క్లాజ్ మాత్రమే డిపెండెంట్ క్లాజ్ కింద యాక్ట్ చేస్తుందండి. సో కోఆర్డినేటింగ్ క్లాజ్ అయినా ప్రిన్సిపల్ క్లాజ్ అయినా దే ఆర్ ఇండిపెండెంట్ క్లాజెస్. అంటే దేని మీద డిపెండ్ అవ్వండి. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ చూద్దాం. హీ విల్ కమ్ బ్యాక్. సో ఇదొక క్లాజ్, కంప్లీట్ సెంటెన్సే. అతను వెనక్కి వస్తాడు. అందాక ఎండ పక్కన పెట్టి ఐ షల్ మీట్ హిమ్ చూడండి.
ఐ షల్ మీట్ హిమ్, నేను అతన్ని కలుస్తాను. అర్థమైందండి, నేను అతన్ని కలుస్తాను. సో ఇది కూడా ఒక స్టాండ్ అలోన్ సెంటెన్స్ కింద యాక్ట్ చేస్తుంది కదా, ఇది కూడా ఒక స్టాండ్ అలోన్ సెంటెన్స్ కింద యాక్ట్ చేస్తుంది కదా. సో ఈ రెండు కూడా స్టాండ్ అలోన్ సెంటెన్స్ కింద యాక్ట్ చేస్తున్నాయి, అంటే అందుకే ఇండిపెండెంట్ క్లాజ్ అవుతుందండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఎప్పుడు కూడా కనెక్ట్ చేస్తుంది. జస్ట్ ఇట్ కనెక్ట్స్ టు క్లాజెస్ అండి, ఇట్ ఈస్ నాట్ ద పార్ట్ ఆఫ్ ద క్లాజ్. అది క్లాజ్లో పార్ట్ కాదు, అర్థమైందా, క్లాజ్లో పార్ట్ కాదు. బట్ ఇక్కడ సబార్డినేటింగ్ కంజంక్షన్ ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద క్లాజ్ అండి, ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ద క్లాజ్. మీరు చూడండి, అందుకే నేను ఇది మొత్తం చూడండి, ఇది మొత్తం బోల్డ్లో పెట్టాను, బట్ ఇక్కడ కంజంక్షన్ ఒక్కటే బోల్డ్లో పెట్టాను. మీరు ఎప్పుడు కూడా సబార్డినేట్ క్లాజ్లో ఆ ఇఫ్ని పక్కన పెట్టి చూడకూడదు, అర్థమైందా. హీ కమ్స్ హియర్ అది అయిపోద్ది కదా, అలా కాదండి, అప్పుడు మీనింగ్ మారిపోతుంది, అప్పుడు మీనింగ్ మారిపోద్ది. అది మళ్ళీ మీకు V1లోకి వెళ్ళిపో అంటే ఏమంటుంది అని యూనివర్సల్ ట్రూత్లోకి వెళ్ళిపోద్ది, అది పక్కన పెట్టండి. ఇక్కడ సెన్స్ ఏం రావాలంటే ఇఫ్ ఈ కమ్స్ హియర్, తను వచ్చినట్లయితే అని రావాలి. ఆ అయితే అని ఉండాలంటే అక్కడ ఇఫ్ ఉండి తీరాలి, అర్థమైందండి. సబార్డినేట్ కంజంక్షన్ ఎప్పుడూ కూడా సబార్డినేట్ క్లాజ్ నుంచి వేరు చేసి చూడకూడదు, అర్థమైందా అండి. సో మీకు బండగా గుర్తుపెట్టుకోవాలంటే వెరీ సింపుల్ అండి, ఫ్యాన్ బాయ్స్ వస్తే కోఆర్డినేటింగ్ క్లాజ్ అండి, ఫ్యాన్ బాయ్స్ రాకుండా మిగతా ఏ కంజంక్షన్ వచ్చినా సబార్డినేట్ క్లాజ్ అండి, అర్థమైందా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక సబార్డినేట్ కంజంక్షన్ నుంచి సబార్డినేట్ క్లాజ్ నుంచి వేరు చేసి చూడకూడదండి, అర్థమైందా. సో వేరు చేసి చూడనప్పుడు అది ఒక సెంటెన్స్ కింద యాక్ట్ చేయలేదు, ఒక కంప్లీట్ సెంటెన్స్ కింద యాక్ట్ చేయలేదు. అందుకే ఏమవుతుందండి, సబార్డినేట్ క్లాజ్ ఎప్పుడు కూడా ఇట్ బికమ్స్ అ డిపెండెంట్ క్లాజ్, ఇట్ బికమ్స్ అ డిపెండెంట్ క్లాజ్ అండి. అలా కాకుండా కోఆర్డినేటింగ్ క్లాజ్ ఆర్ ప్రిన్సిపల్ క్లాజ్ ఆల్వేస్ యాక్ట్ యాస్ ఇండిపెండెంట్ క్లాజెస్ అండి, అర్థమైంది కదా, వెరీ సింపుల్. సో మీకు ఇది అర్థమైపోతే చాలండి, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చినట్టే మీకు.